హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే పోస్ట్ ఆఫీస్లోని చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అయిన సుకన్య సమృద్ధి యోజన గురించి ఒక చిన్న అప్డేట్ అయితే చెప్తానండి. ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది నాకు తెలిసినంత వరకు ఒక ఆడపిల్ల తల్లిగా నాకు తెలుసు. ఆడపిల్లలకి ఇది చాలా 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 మంచి విషయం అండి. ఈ స్కీమ్లో ఇప్పటివరకు ఇంకెవరైనా ఇన్వెస్ట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది కేవలము మన మినిమం అమౌంట్ వచ్చేసి 500 నుంచే ఉందండి. అది కూడా ఇయర్లీ మినిమం అమౌంట్ వచ్చేసి 500 నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఆడపిల్లలకి సంబంధించిన మెయిన్ విషయాల్లో వాళ్ళని మనము వెనక్కి లాగకుండా ఉన్న వాళ్ళం అవుతాము యాజ్ ఎ పేరెంట్స్గా. ఏంటి అని అంటే వాళ్ళ చదువుకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి మ్యారేజ్కి సంబంధించి కావచ్చు, వాళ్ళకి ఫైనాన్షియల్ డిపెండ్స్ మనం కలిగించిన వాళ్ళం అవుతాము. ఇయర్లీ 500 రూపీస్ మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇది 15 ఇయర్స్ స్కీమ్. దీని గురించి అయితే మన ఛానల్ ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, వన్స్ చెక్. ఈ స్కీమ్ ఏదైతే ఉందో అండి, ఈ స్కీమ్కి సంబంధించిన అప్డేట్ ఏంటి అని అంటే సుకన్య సమృద్ధి యోజన కట్టే వాళ్ళకి లాస్ట్ మంత్ అంటే March 31st అయితే ఇంట్రెస్ట్లు అయితే వేశారండి. ఇంట్రెస్ట్లు అందరికీ క్రెడిట్ అయి ఉన్నాయి. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. మన మొబైల్ నెంబర్ మనం ఏదైతే ఇచ్చున్నామో ఆల్రెడీ ఆ మొబైల్ నెంబర్ ఏదైతే మనం లింక్ చేస్తున్నామో ఆ అకౌంట్కి అయితే వాళ్ళు ఇంట్రెస్ట్ క్రెడిట్ అయినట్టు ఎంత అమౌంట్ క్రెడిట్ అయ్యింది, ఎంత అమౌంట్ మనకి ఇప్పుడు యాడ్ అయ్యింది అండ్ ఇదంతా కూడా డీటెయిల్డ్గా మెసేజెస్ అయితే పంపించున్నారు. వన్స్ అందరూ చెక్ చేసుకోండి. March 31st అయితే దీనికి సంబంధించి అయితే వచ్చున్నాయి. ఎవరైతే ఇప్పటి వరకు దీనిలో అయితే ఇన్వెస్ట్ చేయలేదో వాళ్ళైతే ఖచ్చితంగా చేయడానికైతే ప్రయత్నించండి. ఆడపిల్లలు ఉండుండి ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేదో వాళ్ళైతే ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా బాగానే ఇస్తూ ఉన్నారు. అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది స్థిమితంగా ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. బట్ ఎంత మారినా కూడా మనకైతే మంచి ఇంట్రెస్ట్ అయితే ఇస్తూ ఉంటారనమాట సుకన్య సమృద్ధి యోజనలో. మనందరికీ తెలుసు. ఎందుకు అని అంటే మనము వాళ్ళని ఏదైనా వాళ్ళకి నచ్చిన చదువు చదివించాలన్నా లేదా ఇంకేదైనా వాళ్ళ కెరియర్లో ఇంకేదైనా ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఫైనాన్షియల్గా పేరెంట్స్గా మనకి స్టెబిలిటీ లేనప్పుడు వాళ్ళని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తాము. బట్ మనం చేసే ఈ చిన్న ప్రయత్నము వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఎవరైతే ఇప్పటివరకు అయితే ఇన్వెస్ట్ చేయలేదు, మాకు ఆడపిల్ల ఉంది కానీ ఇన్వెస్ట్ చేయలేదు అనుకున్న వాళ్ళైతే వెంటనే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేయడానికైతే ప్రయత్నించండి. వాళ్ళకి మనం ఎంతో కొంత మంచి చేసిన వాళ్ళమైతే అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.